నాకు 50 ఏళ్ల వయస్సున్నప్పుడు కూడా నా అదృష్టవశాత్తు ఆవిడ బతుకుంది. ఇలాంటి సభకు ఎప్పుడైనా వెళ్ళొస్తే నా తల్లి అడిగింది ఏమిటంటే, అన్నం తిన్నావా అన్నం తిన్నావా అని అడిగేదండి. ఎంత ఇచ్చారని ఎప్పుడూ అడగలేదమ్మా. అదృష్టవంతుడు నా భార్య శారద కూడా అంతే. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళానంటే అరవింద్ గారు ఏమి ఇచ్చారని అడగదు. అన్నం తిన్నారా, రాత్రి ఏం తినరా, అరటిపళ్ళు తింటారా, అరటిపళ్ళు అయినా తిన్నారా. ఇప్పుడు ఇంత మాట్లాడిన తర్వాత నేను తినేది 4 అరటిపళ్ళు అమ్మా, అంతకంటే ఎలా. 2010 నుంచి ఇదే నియమం. అన్నం తినలేదు, రాత్రి ఎప్పుడు పలహారం లేదు, ఫలాహారం అంతే. మధ్యాహ్నం ఒక్క పూటే భోజనం, ఒక్క పూట చేస్తారు, మళ్ళీ ఏం తినరు. ఆ అరటిపళ్ళు అయినా తిన్నారా అని అడిగే భార్య తల్లి ఉండబట్టి ఈ జీవుడు ఇలా బతుకున్నాడమ్మా ఆనందంగా. వాళ్ళు ఎప్పుడు డబ్బు కోసం అడగలేదు. మా అమ్మ కాదు, మా శారదైనా అంతే. ఎవరేమి ఇచ్చారనేది వాళ్ళకి అనవసరమైన విషయం. మన కుటుంబం జరిగిపోతుంది కదా, అనేదో 4 రూపాయలు తెస్తున్నాడు నడిచిపోతుంది. ఎందుకు ఒత్తిడి చేయాలి? ఒత్తిడి చేస్తే ఏముంది, మా బుర్ర పాడైపోతుంది ఇక్కడ. అక్కడి నుంచి నాయకులను పొగుడుతూ కూర్చుంటాం మేము. ఇప్పుడు ఇంక ప్రసంగంలో నిజాయితీ ఉండదు.